శివుని కృప ఉంటే పాపి కూడా మోక్షం పొందగలడా? శివపురాణం. ఈ మహాపురాణం భగవంతుడైన పరమేశ్వరుని మహిమను తెలియచేసే పవిత్ర గ్రంథం. ఈ పావన కథ మొదటగా స్వయంగా పరమేశ్వరుడు సనత్కుమార మహర్షికి ఉపదేశించాడు. తరువాత ఈ జ్ఞానం వ్యాస మహర్షికి చేరి ఆయన ద్వారా ప్రపంచానికి వ్యాప్తి చెందింది. నైమిషారణ్య అరణ్యంలో శౌనకాది మహర్షులు అనేక మంది మహాసభగా కూడి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని కోరుకున్నారు. అప్పుడు వారు సూత మహర్షిని ఆహ్వానించి ఇలా అడిగారు: ఓ మహర్షి సూత, భగవంతుడైన శివుని మహిమను మాకు వివరంగా చెప్పండి. ఆయన లీలలు, ఆయన కృప, ఆయన భక్తులకు కలిగే ఫలితాలను వినాలని మా కోరిక. అప్పుడు సుత మహర్షి వారికి ఇలా చెప్పాడు: ఈ పవిత్ర శివపురాణం స్వయంగా పరమేశ్వరుడు సనత్కుమారునికి ఉపదేశించాడు. పరమేశ్వరుడు త్రిశూలధారి, నీలకంఠుడు, జటాజూటంలో గంగను ధరించిన మహాదేవుడు. ఆయన కృపకు అంతం లేదు. ఆయన భక్తిని స్వీకరించడానికి ఎలాంటి భేదభావం ఉండదు. ఒక సందర్భంలో పరమేశ్వరుడు సనత్కుమార మహర్షికి శివతత్వాన్ని వివరించాడు. ఆ పవిత్ర జ్ఞానం మహర్షుల ద్వారా ప్రపంచానికి వ్యాపించింది. ఈ మహాజ్ఞానాన్ని వ్యాస మహర్షి గ్రంథ రూపంలో రాసి శివపురాణంగా ప్రపంచానికి అందించాడు. అలా శివపురాణ కథలను సూత మహర్షి నైమిషారణ్యంలోని మహర్షులకు వివరిస్తూ ఒక గొప్ప కథను చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ దేవరాజు అనే ఒక బ్రాహ్మణుని గురించి. పూర్వకాలంలో ఒక గ్రామంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడైన ధర్మ మార్గంలో మాత్రం అతడు నడవలేదు. అతడు లోభి, క్రూరుడు, ధనం కోసం ఎవరినైనా హాని చేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. పాపకార్యాలలోని అతని జీవితం అంతా గడిచింది. ఒకరోజు అతడు శోభావతి అనే ఒక వేశ్యను చూసి ఆమెపై మోహితుడయ్యాడు. ఆమె కూడా అతని ధనాన్ని చూసి అతనితో కలిసి జీవించడానికి ఒప్పుకుంది. దేవరాజు తల్లిదండ్రులు మరియు అతని భార్య అతనిని మారమని ఎంతో వేడుకున్నారు. ఈ మార్గం పాపమైనది, దయచేసి ధర్మ మార్గంలో నడవండి అని చెప్పారు. కానీ దేవరాజు వారి మాట వినలేదు. కొంతకాలానికి అతడు తన కుటుంబాన్ని హతమార్చి ఆ వేశ్యతోనే కలిసి జీవించడం ప్రారంభించాడు. ఇలా పాప మార్గంలోనే అతని జీవితం కొనసాగింది. ఒక రోజున ఏదో పూర్వజన్మ పుణ్యఫలమో దైవయోగమో ఏమో దేవరాజు ప్రతిష్టానపురానికి వచ్చాడు. అక్కడ ఉన్న సాధు పురుషులతో కలిసి శివాలయానికి వెళ్ళాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్నాడు. అక్కడ శివాలయంలోనే కూర్చుని బ్రాహ్మణుల చేత చెప్పబడుతున్న శివ సంబంధమైన కథలను వింటున్నాడు కూడా. ఇంతలోనే అతనికి జీవితకాలం పూర్తి అయ్యే సమయం వచ్చేసింది. యమదూతలు దేవరాజును పాశంతో బంధించి యమలోకానికి తీసుకువెళ్లారు. అదే సమయంలో శివదూతలు కోపావేశంతో యమలోకానికి చేరుకున్నారు. శివదూతలు యమదూతలతో వాదిస్తూ దేవరాజును తమతో తీసుకెళ్లాలని చెప్పారు. ఆ వాదనను గమనించిన యమధర్మరాజు బయటకు వచ్చి దివ్య దృష్టితో నిజం ఏమిటో తెలుసుకున్నాడు. శివదూతల మహిమను గుర్తించి దేవరాజును వారికి అప్పగించాడు. శివదూతలు దేవరాజును కైలాసానికి తీసుకెళ్లి పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో నిలబెట్టారు. ఎంతటి పాపాలు చేసినా శివపురాణ కథలను శ్రద్ధగా వినటం వల్ల అతని పాపరాశి నశించింది. అందువల్ల దేవరాజు కైలాసాన్ని చేరి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాడు. చివరికి శివ సాన్నిధ్యంలో ముక్తిని పొందాడు. ఇదే శివమహిమ. ఓం నమః శివాయ.